చిత్తూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రీట్స్ కళ్యాణ మండపంలో విజయోత్సవ సభ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు వేలాదిగా తరలివచ్చిన మహిళలు, కూటమి పార్టీల శ్రేణులు సభా ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వివిధ శాఖల స్టాళ్లు, సుమారు 1000 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, విజయోత్సవ వేడుకకు అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, టీటీడీ బోర్డు సభ్యురాలు, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాబుక లక్ష్మి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు షిప్పారెడ్డి, వంశీధర్ రెడ్డి, డ్వామా పీడి శ్రీనివాస ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నేతలు, వెంకటాచలం మండల అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, అన్ని మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సహకారం కానీ మూడు పార్టీల సహకారం కానీ చాలా బాగా జరిగింది. ముఖ్య అతిథులుగా మనకి రాజ్యసభ సభ్యులు వేద మస్తాన్రావు గారు, పనబాక లక్ష్మి గారు, నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వీరందరూ రావడం, జనసేన బీజేపీ నాయకులు రావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దాదాపు దాదాపు 900 చిల్లర కోట్లు 900 చిల్లర కోట్లు డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ 545 కోట్లు, ఎన్సీఆర్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షను, ఇవన్నీ కలిసి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో 900 కోట్లు, వెల్ఫేర్ స్కీమ్స్ 545 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఒక్క సిఎస్ఆర్ఏ 71,96,00,000 ఒక్క సిఎస్ఆర్. మళ్ళీ కొత్తగా సర్వేపల్లి రిజర్వాయర్ 50 కోట్లు శాంక్షన్ అయింది. ఎన్సీఆర్టీ 270 కోట్లతో పనిజరుగుతూ ఉంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు మడవనూరు ప్రాంతంలో 280 ఎకరాల్లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది. 3,600
కోట్ల 3,600 చిల్లర కోట్లు మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా మ్యాక్సిమం ఈరోజు చెనపల్లిపాడు మోడల్ స్కూల్ కింద నియోజకవర్గంలో ఒకటి సెలెక్ట్ చేయమని లోకేష్ బాబు ఆర్డర్స్ ఇస్తే చెనపల్లిపాడు ఇచ్చాడు, సెలెక్ట్ అయిపోయింది. మళ్ళీ కేరళ మోడల్ స్కూల్కి 7,50,00,000 రూపాయలు డిపిసిఎల్ ఇస్తూ ఉంది. మళ్ళీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3,80,00,000 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 70 చిల్లర కోట్లు కాకుండా ఈ సంవత్సరం అదానీ కృష్ణపట్నం పోర్టు దాదాపు 10 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ కింద. అట్లా రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళు 7,500 పిఎం కిసాన్ కింద కేంద్రం 6,000 ఇస్తే మీరు 7,500 ఇచ్చారు, మేము 14,000 ఇస్తున్నాం. దళిత వందనం బడికి బిడ్డ పోతే ఒకరికి ఇచ్చారు, మేము 2కి 3కి 4కి 5కి 6 మందికి ఇస్తా ఉన్నాం. బస్సుల్లో మహిళలకి ఫ్రీ చేశాం, ప్లస్ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. వీవర్స్కి 200 యూనిట్లు ఇస్తున్నాం. ఏదో మగ్గాలు ఏదో నెక్స్ట్ బెటర్ యూనిట్కి 500 యూనిట్లు ఇస్తున్నాం. మత్స్యకారులకు 20,000 ఇస్తున్నాం. ఆటో డ్రైవర్స్కి 15,000 ఇస్తున్నాం. ఎన్ని కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతున్నాం. అందుకని ఒకటే చెప్పా నేను, పెన్షన్ల విషయంలో ఈ దేశంలో హైయెస్ట్ అమౌంట్ స్పెండింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్లు 2,754 కోట్లు ఒక నెలకి ఇస్తున్నాం. 2,754 కోట్లు చెప్తా మీకు. మహారాష్ట్ర 320 కోట్లు, తమిళనాడు 315 కోట్లు, కర్ణాటక 392 కోట్లు, తెలంగాణ 681 కోట్లు, మధ్యప్రదేశ్ 194 కోట్లు, కేరళ 607 కోట్లు, ఒడిశా 245 కోట్లు నెలకి లెక్కన ఇల్లు ఇస్తే 7 రాష్ట్రాలు కలిపి 2,754 కోట్లు. వీళ్ళల్లో 20వ భాగం ఉండదు, 5% ఉంటుంది ఈ రాష్ట్రాలన్నింటిలో. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 2,725 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. బీహారు 400 ఇస్తుంది పింఛను, మనం 4,000 ఇస్తున్నాం. కర్ణాటక 600, మహారాష్ట్ర 1,000, హైదరాబాద్ 2,000. ఈ పరిస్థితి. అందుకని నేను ఒకటి చెప్పాను వైసీపీ పార్టీకి, మీ మొత్తం 5 సంవత్సరాల్లో సంవత్సరానికి ఏ వెల్ఫేర్ అన్నిటికీ కలిపి అందజేశారో మేము పింఛన్లకు ఒక్కదానికి అందజేశాం. తమ్ముళ్ళు నేను చెప్పాను అందుకంటే ఎక్కువ ఇచ్చినారేమో, కానీ ఇన్ని కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాం. మేము ఇరిగేషన్లో ప్రతి పని చేసి బిల్లు పెట్టమన్నా, చేయకుండా చేసేదానికి లేదు. దొంగ బిల్లులు చేసుకునేదానికి లేదు. మీ మాదిరిగా దొంగ చేష్టాలు చేసే ప్రసక్తి లేదు. ఏదేమైనా ఇంకా ఎల్నిలో ఉండి ఇంకా ప్రమాద హెచ్చరికలు గట్టికలు వస్తున్నాయి. అందరం జాగ్రత్తగా ఉండాలా, నీళ్లు పొదుపు చేసుకోవాలా, గ్రౌండ్ వాటర్, కుళాయి నీళ్లు అన్నింటిలో పొదుపు చేసుకోవాలా, వ్యవసాయాన్ని పొదుపు చేసుకోవాలా. దీన్ని ఏమో ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది ప్రపంచ హెచ్చరిక. ప్రపంచంలో ఎల్నిలో ఆ పరిస్థితులు అధిగమించేదానికి కూడా రైతులు అందరూ కూడా ఆలోచించాల. సర్ కార్యక్రమంలో ఓటర్ల నమోదు, లేని ఓట్లు చేర్పించుకోవడం, చనిపోయిన ఓట్లు తీసేయడం, డబుల్ ఎంట్రీలో రాజీ లేకుండా ఇక్కడ మిగతా నియోజకవర్గాల్లో ఉన్న, మిగతా గ్రామాల్లో ఉన్న, ఇదే నియోజకవర్గంలో వేరే గ్రామం ఉన్న, పక్క నియోజకవర్గం ఉన్న, పక్క రాష్ట్రంలో ఉన్న, పక్క జిల్లాలో ఉన్న ఒకే ఓటు ఉండాలి. వాళ్ళ ఆప్షన్ వాళ్ళది. వాళ్ళకి ఎక్కడ ఓటు కావాలంటే అక్కడ, ఇక్కడ అంటే కుదరదు. అది కూడా నాయకులు, పిఎల్ఏలు వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. పిఎల్ఓలు, ఎలక్షన్ ఆఫీసర్స్, మండల ఇన్ఛార్జీలు, ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. స్టాల్స్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఏర్పాటు చేశారు. భారీగా జనం వచ్చారు. దీన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. మాకు ముఖ్య అతిథులుగా మస్తాన్ రావు గారు రావడం, ఆయన కూడా మాకు ఎంపీ ల్యాక్స్ కూడా ఇచ్చినాడు. కూడా చైర్మన్గా ఇప్పటికే 8 కోట్లు ఇచ్చాడు. ఇంకా కూడా ఆయన ఇచ్చేదానికి సిద్ధపడుతున్నాడు. వాళ్ళందరూ రావడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. సామాన్యుల
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.